అమ్మవారి యొక్క 101వ నామం మణిపూరాంతర్దితాయై నమః. మణిపూర చక్రము యొక్క లోపల నుండి ప్రకటమగునది అని దీనికి అర్థం. అంటే ఏంటంటే వెన్నెముకలోని సుషుమ్నా మార్గం వెంబడి ఉండే షట్చక్రాల వరుసలో ఇది 3వది. మనం మూలాధార చక్రం గురించి, ఇందాక స్వాదిష్టాన చక్రం గురించి చెప్పుకున్నాం. ఇది మణిపూరక చక్రం 3వది. ఇది ఎక్కడుంటుంది? మన బొడ్డు దగ్గర ఉంటుంది. దీన్ని ఆంగ్లంలో సోలార్ ప్లెక్సస్ లేకపోతే నావెల్ సెంటర్ అని కూడా అంటారు. దీన్ని 10 దళాలు కలిగిన పద్మంలాగా భావిస్తారు. ఎన్ని దళాలు? 10 దళాలు. తల్లిని బిడ్డను కలిపే భౌతిక బంధంగా నాభి ఉంటుంది. తల్లిని బిడ్డని కలిపేది ఏమిటి? నాభి అంటే బొడ్డు. కాబట్టి ఈ పిండోత్పత్తి అభివృద్ధి ఈ మణిపూరక చక్రం వల్లనే జరుగుతుంది. అక్కడి నుంచే కదా ఆహారం వెళ్ళేది. మరి బ్రహ్మాండ పరిధిలో కూడా విశ్వపురుషుని నాభి నుండి అంతరిక్షం ఉద్భవించినట్లు నాభ్యాసీదంతరిక్షం అని పురుష సూక్తంలో చెప్తారు కదా. అందుకని మణిపూరాంతర్జిత అనే నామంతో అమ్మవారు చెప్పబడింది. ఈ సమయాచారుల గురించి క్రిందటి నామాల్లో మనం చెప్పుకున్నాం. అలాంటి సమయాచారులు ఈ శ్రీచక్ర స్థానం వద్ద రకరకాల మణులతో అలంకరించి అమ్మవారిని పూజిస్తారు. అందుకని ఈ చక్రానికి మణిపూర చక్రం అనే పేరు కూడా వచ్చి ఉండవచ్చు. మణిలాగా ప్రకాశించే గుణం గల సోమ సూర్యాగ్నులకు ఈ చక్రం ఉత్పత్తి స్థానమని మన అరుణ ఉపనిషత్తు చెప్తూ ఉంటుంది. అందుకని ఈ చక్రాన్ని మణిపూరం అని చెప్పడం జరిగింది. మణిపూర చక్రం పంచభూతాల్లో దేనికి సంబంధించింది అన్న విషయంలో 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి అగ్నితత్వం అని కొందరు, జలతత్వం అని కొందరు అంటూ ఉంటారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో కమపి మణిపూరే అని 9వ శ్లోకంలో ఈ చక్రాన్ని జలతత్వానికి అన్వయించారు. కమపి మణిపూరే అనే 9వ శ్లోకంలో ఈ చక్రాన్ని జలతత్వానికి అన్వయించారు శంకరాచార్యులు వారు. కాబట్టి ప్రస్తుత వివరణలో కూడా ఆ పద్ధతినే మనం అనుసరించడం జరిగింది. అయితే ఈ చక్రం పంచభూతాల వరుసను బట్టి 2వ చక్రమే అయినా సుషుమ్నా మార్గం వెంబడి ఉండే వరుసను బట్టి మాత్రం 3వది అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాస్టర్ గారు తరువాత వచ్చే నామాల్లో చాలా ఇవ్వడం జరిగింది. తర్వాత చెప్పుకుందాం. ఇవి శాస్త్రి గారి వివరణ తర్వాత తప్పకుండా విందాం మనం. అంటే దీని అర్థం ఏమిటి? చివరికి మణిపూర చక్రం నుండి ప్రకటమవునది అని నామానికి అర్థం. అక్కడి నుంచి తనను తాను ప్రకటించుకుంటోంది అమ్మవారు, అక్కడి నుంచి ప్రకటమవుతోంది అని అర్థం. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.